రాజేశ్వర కడ వీర సోమన్న కొండగట్టు కొండగట్టు అంజన్న పలమూడు వెత్తలేడు పలమూడి కట్టలేడు సాంబశివుడు మెచ్చి సంతాన బలవిత్తలేడు భగవంత ఏ తోన పోదాం ఏ దాన్న పోదాం ఏ భార్య భర్తలు వచ్చేడు తోవల్ల ఎర్ర ఎర్రని పుల్లమ్మ విమలవాడ పుణ్యక్షేత్రానికి వారి భర్తలు వస్తున్నారమ్మ దక్షిణ కాశీ విమలవాడ పుణ్యక్షేత్రం లోపల ఎన్ని పూజలు చేసినా ఆ దేవుడు వస్తలే విమలాడ రాజన్న గిరిగాలి బిడ్డ కలిపుచ్చని చెప్పబాయన చచ్చిపోతాం పాపాత్తులు అయితే బావగారు చచ్చిపోదాము రాదా గట్ట చూడవద్ద అంటే నా దగ్గర కాదు అర్థం నిత్యం గట్ట బయలుదేరి పోదాము ఏ పామన్న వచ్చి మన పాపము ఎత్తే మన ప్రాణము ఇస్తుంది మన పుణ్యము ఎత్తే ఏ పెద్ద పురాన్న మనల్ని మింగి చంపుతుందయ్యా అని బయలుదేరు అయ్యా తల్లిదండ్రి మాట విని కొడుకులు ఎందుకు రారయ్యా తల్లిదండ్రి మాట విని కనసైగలు తెలుసుకొని ఎందుకు రారయ్యా కనసైగా తెలుసుకొని బండి కట్టే నడవనట్టు ఉండి ఎందుకు రారయ్యా బండి కట్టే నడవనట్టు కూడగుండు గుడ్డు ధరించి ఏమి లాభం రారయ్యా కూడగుండు గుడ్డు ధరించి ఏమి లాభం రారయ్యా పట్టకుండా ఎందుకు ధరించి అమ్మయ్యకు అన్నం పెట్టని కొడుకు ఎందుకు రారయ్యా అమ్మయ్యకు అన్నం పెట్టని ఎందుకు రారయ్యా అత్తమామ చనిపోయని కలకల కలకల గంట తీసుకుంట భార్య భర్తలు వచ్చేడు తమ లోపల
గిన్నెలకి పులులు కుదురుకు పేరు మీరు చూడు తిరిగే జంగల్ లోపల భార్య భర్తలు కాలే చెప్తారు 5 చెప్తారు మీరు చూస్తే 5 భార్య భర్తలు మాత్రమే జంగలి పోర జంగలి కోరి పెద్దములు కొట్టాడు జంగలి వారి పెద్దములు మాట్లాడు జంగల కల 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 గంట తను తీసుకుంటా వల 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 తీరుకుంటా భార్య భర్తలు నర్ర జంగలి బాట పట్టుకొని కూర జంగట్ల నర్ర జంగట్ల భార్య భర్తలు వచ్చి అడుకోమోపల నర్ర జంగట్ల పాడబడ్డ గుళ్ళు గల్ల పడుతున్నాయి ఓ తల్లు పాడబడ్డ గుళ్ళల కళ్ళతోడు చూసినే అమ్మా పాడబడ్డ గుళ్ళల కళ్ళతోడు చూసేవర కల్లా గుడి లోపల దీపం పెట్టుడానికి ఒక్క దిక్కు గల్ల పడతలేదు నాదా ప్రాణేశ్వర కదా అక్కడ లాంగుల చూడవయ్యా లాంగుల చూడవాడి లంగలాడి చూస్తాడు నువ్వేమో చదువుకుంటే నేనేమో చదువుకోకపోతే అక్కడ దూరంలో చూడండి అక్కడ దూరం ఒక లైట్ కనబడుతుంది ఆ లైట్ కింద అటొక బండ ఇటొక బండ మీదికెళ్ళ ఒక సల్పపోరి వేసి ఉన్నది అది పోషమ్మ గుడో మైసమ్మ గుడో మార్కమ్మ గుడో సమ్మక్క గుడో ఏమున్నాయి మొగబాడి కావాలి కోసుక తిరిగి దేవుళ్ళు ఆదికత్తాయి కోరెల్లి వాళ్ళన్నో కొండగట్ట అంజన్నో ఏడుకొండ వెంకటేశ్వర మొగ దేవుళ్ళు అసలుకి ఆదిరావు ఆడి దేవుళ్ళు సమ్మవ సారవ మార్కమ్మ పోషమ్మ కోసుక తినే దేవుళ్ళు మంచి తాగే దేవుళ్ళు ఏమున్నాయి మొగబాడి కావాలకు తాగుడు తిండ్ర కావాలి మనిషి మనిషివే లెక్కల మనిషివే అద్దె అద్దె అంటే కొరలి తీసుకొని పోతుంది అందరం చెట్టు కింద చోడు పట్టణాలు ఎత్తివి చోడు కోనాలు ఎత్తివి రాంగ దేవుడు మనకి కానిచ్చినాడే దేవుడు ఇస్తాడానయ్యా అద్దె అద్దె అంటే ఎవలాడ తీసుకొని పోతుంది ఎవలాడ తీసుకొని పోయి చోడు కోలేల కట్టేస్తానండి చోడు కోలేల కట్టేస్తానన్న పోలే 2 కోలేల పట్టుకొచ్చిన 2 కోలేల టిక్కాలు చేసి 2 కోలేల పట్టుకొని గుడి చుట్టూ తిరిగి కోలేల మీద కోలేలు కట్టేది కోలేలు కట్టేస్తే మీది కోలేలు కట్టేసాక కింది కోలే బతుకుతుంది ఆనయ్య గట్ట కాదు కోలని తోటి కోలేని కట్టేది రాంగ దేవుడు 2 కోలేలు కట్టేస్తే పెద్ద కోలేని కట్టేస్తే రాంగ దేవుడు చిన్న కోలేగా మనకి ఇచ్చినాడు దేవునికి ఇచ్చింది అడుగుతారా నేను ఒక పాడవడా ఇక ఇట్లా అయితే లేదు పోదాం బాబాయ్ అని చెప్పి తిరుపతి తీసుకొని పోతుంది 7 కొండల మీద తీసుకొని పోతుంది 7 కొండల మీద తీసుకొని పోయి నన్ను గుండాల ముసి నా గుండు గీకిత్తి గుండాల ముసి గుండు గీకిస్తే రాంగ గుండెలో 1000 పదార్లు వేసినాం రాంగ దేవుడు కనీసం పదాలు ఇచ్చాడు దేవుడు ఇస్తాడు దేవునికి పెట్టింది అడగరాదు చనిపోయిన కాడ పెట్టింది మళ్ళీ కోరరాదు ఇక అదే అంటే అయ్యా ఇట్లా అయితే లేదు పోదాంపా మొదటి పోదాంపా మైకి మొదటి సమ్మక్క కాడి కావా మేడారం పోదాం అన్న పోలే ముల్లెమూట పట్టుకొని మేడారం పోయే వరకు ఉసుకపోతారు అనుకుంటున్నారు చేరవాడ మేడారం కాడ ఉన్నాక ముల్లెకాడ నా భార్య నేను కావాలంటే నువ్వు చంపా నాకు పోతే ఆనం చేయవన్నది ఆనం చేయవన్న వాళ్ళు చెప్ప చంపా నాకు కాడికి పోతుంది చంపా నాకు కాడికి పోయే వరకు చంపా నాగులే ఏంటి చెప్పని చెప్పలేస్తాను పూలరాత అంటే మనిషి అర్థం చేసుకోవాలి పూలరాతాలు అంటే మనసుల పిండనే పాడు చేయొచ్చి
తెప్పలు వస్తా అంటే ఒక తెప్ప అక్కడికి వెళ్ళి వస్తాంది వాళ్ళు వచ్చాక నేను ఇక్కడ ఉంటారా మునిగి కట్ట మీదకి ఎక్కడా అని చెప్పి ముక్కు పట్టుకొని పుడుక్కర మునిగి మీదికి లేసే వరకు ఇత్తారు వచ్చి నన్ను అడిగినట్లు ఇచ్చుకపోతే నా పేరు షాంపూ రాస్తానని నిత్తంతా రుద్దుకున్నాను రాసుకొని గడ్డ మీదకి అయితే మేడాల కాడ ఒక్కి కట్టుర్రా మేడాల మీద ఇవన్నీ నాకే ఇక పట్టుకొని లైన్ లో పోతే లైన్ ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి కూడా గసండి దర్శనం కానీ సంపద అక్కడికి నుంచో సక్క సమ్మక్క గద్దెలా కనబడతానేమో అక్కడ కన్నా సమ్మక్క కాదు సమ్మక్క గద్దెల కాడ కన్నావా అని అడిగారు ఇట్లా ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి అర్థం కాదంటారయ్యా ఇందుగలడందు లేడని సందేహం వలన ఎందెందు వెతికి నందుగలను నమ్ముకున్నానికి రావి అందు సర్వేశ్వరుడు ఎప్పటికుంటాడాట చిట్ట చివరిసారిగా పాడుగడ్డ గుల్లల్లా మనం పూయలు చేద్దామే ఓనాలా దేవుడు నటోడు రావాలి మనకి ఇక్కడ సంతాన బలం ఓడిగట్టన్నయ్యా లేకపోతే రాదా మన ముసములు మునిగిన మంచిదే గతములు చెల్లిన మంచిది రక్తము రాళ్ళ పాలైన మంచిది నెత్తులు నేల పాలైన మంచిది మన మాంసం మట్టి పాలైన మంచిదేనయ్యా రానాద రమ్మని చెప్పి భార్య భర్తనిద్దరు గుల్లగాడికి వచ్చనా కళ్ళ తోట చూసిండ్రే అమ్మా తోట చూసేవారు కళ్ళ గుడి లోపల మన మోతలేరు కొండెంగలేరు దుప్పులేరు మోకాళ్ళ అంటున్నదాట పెట్టిండు గంధార కూడా కాలిపు వేసి అద్దములు పెట్టి నిత్య మా గుళ్ళు దాపి ఏదో పడ్డారు ఎదురువారు పోసి బంధు పడ్డారు పారగాల్చి శంకర సర్వేశ్వర జగదీశ్వర పరమేశ్వర శ్రీకార కారుణ్యం బాబగర్ బాబా సేవించ మావించ విచారములు లేక నీ పేరు ఎప్పంగ మామది పొంగి పొరలాడ పాయిమా పరమేశ్వర రక్షమాం రాజేశ్వర సర్వేశ్వర జగదీశ్వర ఎక్కడున్నవయ్య గరళ కంఠుడ గౌరి మనోహరుడా రెండైనా మోసాలు వేరైనా మగోని మర్మ మగోనికి తెలుస్తుంది నా తండ్రి లోకాల శంకర రెండైన అర్థాలు వేరైన ఆడదాని పురం ఆడదానికి అర్థమైతది ఓ తల్లి పార్వతమ్మ నాయందు నీకు కరుణ లేద తల్లా అని ఆ పాడుబడ్డ గుడి లోపల 10,000 వస్తార పద్ధతులు పట్టుకో శంకర సర్వేశ్వర జగదీశ్వర రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా రాతను రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా మొక్కుల బాలైశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకరా తల్లి భార్యను కర్రీతియా ఈ తల్లి గుండెలలో నచితి మంటలా పరమేశ్వర రక్షమ మహేశ్వర అని ఆ 10,000 వస్తార పద్ధతులు పట్టుకొని శంకర ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర ఓం బోలో శంకర హర హర ఓం హర
నాకు 5 సంవత్సరాలు ఉలవతాన్ని కొద్ది అయినాక నీది నాది ఆట మన ఇద్దరు మంత్రి ఆడుకున్నాం ఉలవతానే సింతము శివైన వెట్టకు భక్తి గుడి ముందర ఉన్న చెప్పుల మీద పెట్టి మొక్కుతున్నాము నాదా భార్య భర్తలు ఇద్దరం కలిసి మొక్కని దేవుడు అత్తడు మనకు సంతాన బలమిస్తాడు కూర్చుని పూజ చేయాలంటే నాకు ఏ రాదా ఎట్టయితే కట్టాయి నీ లెక్క నేను మొక్కుదిగా నీ మొఖం పోరయ్యా పూజ అంటే కూసోమంటే ఆనొక అటు సాపిండి ఈయనొక ఇటు సాపిండు నడవ ఎక్కడ మొక్కుతున్నావు అందుకే అందరూ చింతము శివుని మీద పెట్టొద్దాడ భక్తి గుడి ముందర ఉన్న చెప్పుల మీద పెట్టి మొక్కద్దాడ చూస్తున్నారమ్మా ఇది ఎంత మాట అంతా చింతము శివుని నాట భక్తి చెప్పుల మీద అంటే అద్దే బామ అద్దే అంటే ఎవరాడ పోదామన్నది ఎవరాడ పోగా నేను పోదవారి కనికాడ 500 పెట్టి చెప్పులు కొన్నాను ఆ చెప్పులు దొడుకొని ఎవరాడ వేరే బామ ఇక నువ్వు మొక్కులు పెట్టిపోయి అంటే మనం ఇద్దరం మొక్కులు పెట్టాలన్నది 500 రూపాయల చెప్పులు గలవకాడ ఇడిచిన గుళ్ళే వేయిన లింగానికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఎన్నికొబ్బరి వచ్చే వరకు 500 రూపాయల చెప్పులు కూడా అక్కడ 500 రూపాయల చెప్పులు వేరే మొన్న బెల్లం పెళ్లి కాడ కథ చెప్పంగా కథ అయిపోయాక తెల్లారు రాంగ వాళ్ళ ఇంటి ముందట ఉన్నాయి 3000 రూపాయలు కూర్చొచ్చుకురాలే నువ్వు ముచ్చడి చెప్తారు నీవేనమ్మా ఇంటికి వచ్చి చూసుకునే వరకల్లా ఆ ఎత్తుకొచ్చిన బాడికావు చూసి ఎత్తుకొచ్చుకోవద్దా మనిషినా చూడు చూసి ఎత్తుకొస్తారా చెప్పు ఎత్తుకొచ్చాడు ఒకటి ఆడలో వచ్చింది ఈ ఆడలో మొగలు ఏం చేసుకుంటావు అంటే రేపటికల్లా మన కొడుకులు బిడ్డలు ఉంటే పుట్టగా పొరగాళ్ళకి అక్కడికి వస్తారు తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్ కాదే బీర్వల బీర్వల శంకర